మనకి పార్లమెంట్ తెలుసు, అసెంబ్లీలు తెలుసు, రాజ్యసభ, లోక్సభ ఇవన్నీ తెలుసు. ఎందుకంటే మనం ఇక్కడ ఉంటాం కాబట్టి, తరచూ వింటాం కాబట్టి. కానీ కాన్సాస్ సెనేట్ అంటే మన వాళ్ళకి తెలియదు, ఎన్ఆర్ఐలకు బాగా తెలుసు. వాళ్ళకి అక్కడ అది ఒక పెద్దల సభ. ఒక ఆల్మోస్ట్ ఒక 40 మంది ఉంటారు. ఒక్కొక్కరి కింద 73,000 మంది వాళ్ళని ఎన్నుకున్న వాళ్ళు ఉంటారు. 4 ఏళ్ల పరిమితి కాలం ఉంటుంది. అయినప్పటికీ కూడా మళ్ళీ మళ్ళీ కొనసాగుతారు, పెద్ద విషయం ఏం కాదు. అలాంటి ఒక మంచి సభ దేన్ని ఉద్దేశించి మాట్లాడుద్దంటే మంచి మంచి విషయాల గురించే మాట్లాడుకుంటారు, చర్చిస్తారు. అండ్ రీసెంట్లీ కాన్సాస్ సెనేట్లో కే పాల్ గారు ప్రసంగించారు. ఆయన ఎందుకు అక్కడ ప్రసంగించారు? అమెరికాలో ఏమన్నా పోటీ చేస్తారా అంటే నథింగ్. అక్కడ ఆయనని పిలిచిన హోదా ఏంటంటే గ్లోబల్ పీస్ అంబాసిడర్గా ఆయన ఉన్నాడని వీళ్ళందరూ ఆయన్ని పిలుచుకున్నారు. ఆయన కూడా అక్కడికి వెళ్ళి దేశం గురించి, ఆ దేశం గురించి, ఈ దేశం గురించి, శాంతి నెలకొల్పడానికి, యుద్ధాలని ఆపడానికి, ఎవరికి మీద ఎవరు కోపం పడాల్సిన అవసరం లేదు. అందరూ కూడా దేవుడు సృష్టించిన మనుషులే. మీలో మీకు ఈగోలు ఇవన్నీ అక్కర్లేదు. అన్ని దేశాలలోనూ మనుషులు ఉంటారు. ప్రతి మనిషికి కావాల్సిన కోరికలు అవే: తిండి, గుడ్డ, నీరు. దీనికోసం మీరు ఎక్స్ట్రాల కోసం వెంబర్లాడాల్సిన అవసరం లేదు. ఇంకొకటి దగ్గర ఉన్న సొత్తును దోచుకోవాల్సిన అవసరం కూడా లేదు. మీకు వాళ్ళకి ఏమన్నా అక్కడున్న వస్తువులు కావాలి అనుకుంటే రాయబారం పంపి మా నుంచి మీకు ఇది ఇస్తాం, మీ నుంచి మాకు ఇది పంపుతారా నెలకింత అని మాట్లాడుకోవాలి. కానీ వీడి దగ్గర ఇది ఉందా అని దాడి చేసి దోచుకోకూడదు. ఇట్లాంటివన్నీ కూడా ఈ శాంతి దూతలు అంటారు వీళ్ళని. వీళ్ళు మాత్రమే ఇలాంటివన్నీ చెబుతారు. వీళ్ళు చెప్పకపోతే వాళ్ళకి తెలియదా అంటే అఫ్కోర్స్ అందరికీ తెలిసిన విషయం. మనిషి అన్న ప్రతి ఒక్కరికి తెలుసు ఇంకో మనిషిని చంపొద్దు, ఇంకొకరిని ఇబ్బంది పెట్టొద్దని. అయినా సరే ఏదో చిన్న ప్రలోభాలకు లోబడో, లేకపోతే ఆశించో, లేకపోతే ఇంకేంటో తెలీదు, కొన్నిసార్లు మనిషి మృగంలా ఆలోచించి ఇట్లాంటి పిచ్చి పిచ్చి పనులన్నీ చేస్తూ ఉంటారు. ఇలాంటి వాళ్ళని మార్చే క్రమంలో ఈ గ్లోబల్ పీస్ అంబాసిడర్లు పనిచేస్తారు. మరి ఇంత చేసిన పాల్ని మన దగ్గర ఎందుకు జోకర్ గారు చూశారు? మన దగ్గర కే పాల్ అలా నడుస్తూ వెళ్తే హిహిహి అంటారు ఆయన చూసి. ఆయన వీడియో ఒకటి బయటకు వస్తే హిహిహి అంటారు ఆయన్ని చూసి. ఎందుకు హిహిహి? కే పాల్ నార్మల్గా అడుగుతున్నా, దేనికని? అవసరం ఏముంది? ఆయన ఎప్పుడు కూడా ఎవరిని కూడా మా మతంలోకి చేరండి అనలా. ఎప్పుడు కూడా ఎవరిని కూడా అదేంటిది మ్యాజిక్లు చేయాల, ఏమీ చేయాల. జస్ట్ అదేంటిది యుద్ధాలు ఆపండి, శాంతియుతంగా ఉండండి అనే వెళ్ళాడు. ఇకపోతే మన దేశానికి చెందిన మనమ్మాయిని ఇంకో దేశం వాళ్ళు ఉరిదీస్తాము అని ఉరిశిక్ష ప్రకటించినా కూడా దేశమంతా వార్త చదివి ఊరుకుందే. కానీ మహామహులు ఎవరు కూడా దాని గురించి ముందడుగు వేళ. ఈయన ఆ దేశానికి వెళ్ళి అరే ఎందుకు, ఏదో రకంగా సంధి కుదర్చొచ్చు కదా అని ఆ 2 ఫ్యామిలీలను కలిసి కాంప్రమైజ్ అవ్వండి అని అడిగే ప్రయత్నం చేశాడు. వాళ్ళు కాంప్రమైజ్ అయ్యారా లేదా అన్న తర్వాత సంగతి, కనీసం ప్రయత్నం చేశాడు. సో ఇట్లాంటివన్నీ ఉన్న మనిషిని ఇక్కడ ఎందుకు ఒక జోకర్ లాగా, ఒక కమెడియన్ లాగా, ఒక బఫూన్ లాగా ఎందుకు చూస్తున్నారు? అంత అవసరం ఏముంది? బికాజ్ తను అలా ఎందుకు చిత్రీకరించబడ్డాడంటే ఎప్పుడైతే వైఎస్ఆర్ గారు చనిపోయారో ఆ తర్వాత లోకల్ పార్టీలు పుట్టుకొచ్చాయో వాళ్ళకు ఒక భయం వేసింది. కే పాల్ అంటే చాలా ఫండ్స్ ఆకర్షించగలడు, బోల్డంత ఫండ్స్ తేగలడు అని చెప్పేసి, అంత ఫండ్స్ తెచ్చి రాష్ట్రాన్నే కొనేస్తాడేమో అని భయపడి అతన్ని ఒక కమెడియన్లా చిత్రీకరించాడు. ఇతనికి ఫ్లైట్ లేదు, అది లేదు, ఇది లేదు, ఇతను అసలు మనిషి కాదు, ఇతను యుద్ధాలు ఆపడం ఏంటి, ఇతనికి పిచ్చెక్కింది, ఇతనికి వెర్రెక్కింది అని చెప్పి అదే పనిగా మీడియాలో ప్రచారం చేస్తూ రాస్తూ అతను ఇలా అని ఒక ముద్రేశారు. కానీ రీసెంట్ టైమ్స్లో మధ్యలో ఆయన ఎన్నో మాట్లాడాడు, ఎవరు పట్టించుకోలేదు. కానీ రీసెంట్ టైమ్స్లో చూడండి ఆయన చేసే ఇవన్నీ కూడా ఇంకొకరికి ఇన్స్పిరేషనల్గా ఉన్నాయి. ఇప్పటికైనా సరే ఒక మనిషి మాట్లాడుతున్నాడు అంటే అనవసరంగా అతను వక్రీకరించకుండా ఆయన ఏ సబ్జెక్ట్ గురించి మాట్లాడుతున్నాడో అంతగా ఎందుకు నొక్కి వక్కానిస్తున్నారు అని ఒకసారి చూడండి. లేదు అంటే ఇంకా చెప్పనా, ఇప్పుడు నవ్వుతున్నారు కానీ గతంలో నిజంగా వైఎస్ఆర్ గారు, చంద్రబాబు నాయుడు గారు, అటల్ బిహారీ వాజ్పేయి గారు, అబ్దుల్ కలాం గారు వీళ్ళందరూ ఉన్నప్పుడు కూడా ఆయనతో ఫోటోలు ఉన్నాయి. దేశ విదేశాలు, బిల్ క్లింటన్, బుష్ వీళ్ళతో కూడా, ఒబామా వీళ్ళతో కూడా ఆయన ఫోటోలు ఉన్నాయి. అన్ని దేశాధ్యక్షులను కలిశాడు, చాలామందితో తిరిగాడు. ఒకటి వీళ్ళ మిషన్ ఏముంటుందంటే దేశం తిరిగి
గ్లోబల్ పీస్ అంబాసిడర్గా శాంతియుతంగా ఉండండి. ఏమైనా ఉంటే చర్చల ద్వారా చర్చించుకోండి. యుద్ధాలు చేసుకోకండి, కోపాలు పెంచుకోకండి, తాపాలు పెంచుకోకండి. ఇంతే వీళ్ళు చెప్పేది. వినేవాళ్ళు వింటారు, వినని వాళ్ళు వింటారు. కానీ మ్యాక్సిమం వినిపించే ప్రయత్నం అయితే చేస్తున్నారు కదా. అట్లీస్ట్ ఇప్పుడైనా బుద్ధి తెచ్చుకోండి. ఇంకొకసారి ఒక మనిషిని విమర్శించేటప్పుడైనా, వాళ్ళ మీద మీమ్స్ చేసేటప్పుడైనా, వాళ్ళని చూసి హిహిహి అని నవ్వినప్పుడైనా ఆ హిహిహిల వెనక మీ అదే ఆనందం ఉంటుందో తెలియదు, కానీ మనమే దిగజారిపోతున్నాం అన్న ఒక విషయం మాత్రం గుర్తుపెట్టుకుంటే బెటర్. థ్యాంక్ యూ సో మచ్.